చైనా వాడు సృష్టించిన కరోనా వెనకాల అమెరికా ఉంది. ఈ విషయాన్ని అప్పట్లోనే ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు చిట్ట చివరిలో బయటపెట్టాడు. కానీ అప్పటికి అతను వెళ్ళిపోయే టైం వచ్చేటప్పటికి అది పట్టించుకోలేదు. నేను నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అప్పట్లో కూడా నేను ప్రస్తావించాను. ఏంటంటే అమెరికాకు సంబంధించినటువంటి ఈ సహాయం పొందేటటువంటి సంస్థలు, అంటే టీకాలు వేయడానికి లేకపోతే మందులకు సంబంధించిన పరిశోధనలు చేసేందుకు కొన్ని సంస్థలకి నిధులు ఇస్తుంది. చైనా అమెరికా కలిసి అట్లాంటి సంస్థలకు ఇచ్చిన నిధుల్లో భాగంగా చైనాలో వుహాన్ దగ్గర ఉన్నటువంటి ల్యాబ్లో ప్రారంభించినటువంటి పరిశోధనలే వికటించింది. దీనికి సంబంధించినటువంటిది అంతకుముందు బైడెన్కి ముందున్నటువంటి లేదా ట్రంప్కి ముందున్నటువంటి అధ్యక్షుడు ఇచ్చిన నిధులతో ఈ బయో వెపన్ లాంటిది, లేకపోతే కనుక ఏదైతే భవిష్యత్తులో రాబోయే రోగాల్ని ముందుగానే సృష్టించి ఆ రోగాలకి ముందుగానే పరిష్కారం కనుగొనడం అనేటటువంటి ఓ దిక్కుమాలిన విషయం తెలిసేటప్పటికి ట్రంప్ దాన్ని ఆపేశాడు. దానికి సంబంధించినటువంటి వెసల్స్ కూడా వెనక్కి పంపించాడు. ఎవడైతే ఇప్పుడు ఫౌసీ ఉన్నాడో అతనే కీలక పాత్రధారి సూత్రధారి అని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించి కొత్త సాక్ష్యాలు బయటపడ్డాయి. వుహాన్ వైరస్ సృష్టికి కారణమైన కోవిడ్-19 సృష్టికి కారణమైనటువంటి సంస్థకి సంబంధించి డబ్బులు విరాళంగా ఇచ్చింది. ఆ విధమైనటువంటి దానికి అమెరికన్ యుఎస్ ఎయిడ్ కూడా దాంట్లో సగం డబ్బులు పెట్టుకుంది. అంటే ఇప్పటికే అమెరికన్ యుఎస్ ఎయిడ్ తీవ్రవాదులకు డబ్బులు ఇస్తోందని, అట్లాగే అసాంఘిక శక్తులకు డబ్బులు ఇస్తోందని, అనేక చోట్ల తిరుగుబాటుదారులకు డబ్బులు ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని ఎలన్ మాస్క్ బయటపెట్టాడు. అందులో భాగంగా ఇప్పుడు చివరికి ఆ వుహాన్ వైరస్ సృష్టించినటువంటి సంస్థకి కూడా యుఎస్ ఎయిడ్ విరాళం ఇచ్చిందన్నటువంటి నిజాల్ని బయటపెట్టాడు.